దేవునికి స్తోత్రం. ఈరోజు అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. కీర్తన గ్రంథం 69 అధ్యాయం 30 వచనం. ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారి జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలస్తూ ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారాను కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి ప్రభు నామాన్ని మహింపరిచి ఘనపరిచి ప్రభుని ఆరాధించి ప్రభు యొక్క అద్భుతమైన దీవులు మీరు పొందండి. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభుకి అత్యంత ఇష్టమైనది ప్రీతికరమగు స్తుతి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అది యెహోవాకు ప్రీతికరమని కీర్తనాకారుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. యెహోవాకు ప్రీతికరమైన వాటిని కనుగొనుటలో దావీదు ఎంతో ఆసక్తి చూపాడు. నీకు ఇష్టమైన వాటిని చేయుటకు నేర్పించమని కూడా ఆ దేవాదేవుని ప్రార్థించాడు. ఆయన సమస్తమును పరిశీలించిన తరువాత కృతజ్ఞతాస్తులు చెల్లించుటయే ఆయనకు ప్రీతికరమని తెలుసుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు వెండి బంగారములు బలులు కొరకు ఆశించలేదు, కానీ మానవ హృదయం కృతజ్ఞతతో నిండి ఉండవలనని దేవాదేవుడు కోరుకొనుచున్నాడు. మన దేవుడు స్తుతుల మధ్య నివాసం చేయువాడు. పరలోకమంతయు దేవుణ్ణి స్తుతించుచున్నది, స్తుతులతో నిండి ఉన్నది. దేవుని దూతలు ఆయనను స్తుతించుచూ ఉన్నారు. కెరూబులు సెరాపులు ఆ మహిమాస్వరూపును స్తుతించుచూ ఉన్నారు. 4 జీవులు 24 పెద్దలు ఎడతెక్క ఆయనను కృతజ్ఞతాస్తులు చెల్లించుచూ ఉన్నారు. మనము పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించవలెను. ఎల్లప్పుడూ దేవదేవునికి స్తుతియాగం అర్పించవలేను. ఎరికో గోడను పడదోయుటకు ప్రభు వాడుకున్న ఆయుధం స్తుతియాగమే. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించినప్పుడు మన స్థితిగతులన్నీ మారిపోతున్నాయి. స్తుతుల ద్వారా శత్రుపై మనం విజయం పొందగలుగుతున్నాం. ఆనాడు ఇశ్రాయేలు దాన్ని పడగొట్టకు పారా పగులను వాడుకొనలేదు, కానీ స్తుతించారు. స్తుతుల ప్రభావం బట్టి ఆ గోడ కూలిపోయింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎలాంటి బంధకాలైనా తెగిపడాలంటే, శత్రు బలవంతుల మీద మనం విజయం పొందాలంటే దేవదేవుని మనం స్తుతించాలి. అపోస్తులైన పౌలు గారి మాట వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రిని దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించదమంటున్నాడు. అది దేవుని చిత్తమని మరో చోట రాయబడింది. ఎక్కడ స్తుతి స్తోత్రముండునో అక్కడ అపవాది ఉండడు, చీకటి శక్తులు ఉండవు. స్తుతించండి, జయం పొందండి. మన దేవుడు స్తుతుల మధ్య నివసించేవాడని మరువద్దు. స్తుతించేవాడు దేవుని మహింపరుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని బహుగా మీరు స్తుతించండి. సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దు. జయముగల దేవుని బిడ్డ, ఈరోజు నీది ఎన్నిన బ్రతికే కావచ్చు. అందరూ చులకనగా చూడొచ్చు. ప్రియులారా, పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన సజీవుడు, శూన్యంలో నుండి సమస్తము చేయగల మహాదేవుడు, మట్టి మొద్దకు జీవాన్ని పోయగల మహిమాస్వరూపుడు ఆ దేవాదేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సాధ్యం, అన్యు సాధ్యం, సమస్తము సాధ్యమే. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించడందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనండి. ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వోన్నతుడు, ఆ కృపామయుడు, ఆ సర్వప్రియ జగత్రక్షకుడు మీకు సంపూర్ణమైన విజయం అనుగ్రహించి, మీకు జయం అనుగ్రహించి సమాధానకరమైన మార్గంలో నడిపించగల గొప్ప దేవుడు. దేవదేవుని బిడ్డలారా, అధైర్యపడక ప్రభుని ప్రార్థించండి. ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆయనకు అద్భుతమైన ఆదరణను పొందండి. ప్రభు కృప నేడు మీతో నిలిచియునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ జగత్రక్షకుడా, సర్వాంగ సుందరుడా, యేసయ్యా నీకు స్తోత్రాలు. మెస్సయ్యా, మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలను మాకు దయచేయండి. ఉదయకాలం మీ ఆశీర్వాదం మీ బిడ్డలను మాకు దయచేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. దేవా, నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచుండగా నిన్ను ఘనపరుస్తుండగా నన్ను ఘనపరిచి వారు నేను ఘనపరుస్తున్నారు కనుక గొప్ప మీ ఘనత మీ బిడ్డలను మాకు దయచేసి, మీ ఆశీర్వాదాలు దయచేసి, శత్రు బలమంతుల మీద మాకు విజయాన్ని దయచేసి, దేవా, మేము తల ఎత్తుకుంటేట్టుగా మీ కృప మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తూ జయమిమ్మని అడుగుచున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.